హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు. సో ఈ రోజు నుంచి మళ్ళీ మనం పైథాన్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి ప్రతి వీడియో రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో పైథాన్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఒక పర్సన్ ఉన్నారు, మనకి ఏ అనే పర్సన్ ఉన్నారు, నెక్స్ట్ బి అనే పర్సన్ ఉన్నారు. ఈ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఒక లాంగ్వేజ్ అనేది కావాలి. ఐదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, సంథింగ్ ఒక లాంగ్వేజ్ అనేది కావాలి. అలానే ఇప్పుడు ఈ పర్సన్కి ఓన్లీ తెలుగు వస్తుందా అంటే తెలుగు రావచ్చు, ఇంగ్లీష్ రావచ్చు, హిందీ రావచ్చు. ఒక పర్సన్కి మెనీ లాంగ్వేజ్ అనేవి తెలిసి ఉండొచ్చు. అలానే ఇప్పుడు ఒక పర్సన్ ఒక కంప్యూటర్ ఆ సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటే ఆ పర్సన్కి ఈ కంప్యూటర్కి వచ్చిన లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక పర్సన్కి డిఫరెంట్ లాంగ్వేజ్ ఎలా తెలుసో అలానే కంప్యూటర్కి కూడా సమ్ లాంగ్వేజ్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సి++, జావా, పైథాన్. సో వీటిలో మనం తీసుకునే ఒక లాంగ్వేజే పైథాన్ లాంగ్వేజ్. సో పైథాన్ గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్టే ఒక కంప్యూటర్తో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వర్క్ చేయించుకోవడానికి, దాంతో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసే ఒక లాంగ్వేజ్ పైథాన్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఈజీ టు లర్న్, అంటే మనకి ఈజీగా అర్థమైంది, ఈజీగా నేర్చుకునే లాంగ్వేజ్. కంపేరింగ్ టు అదర్ లాంగ్వేజెస్ సి++, జావా వీటితో కంపేర్ చేసుకుంటే పైథాన్ అనేది తొందరగా నేర్చుకోవచ్చు, ఈజీగా ఉంటుంది, సింపుల్ సింటాక్స్ ఉంటుంది కాబట్టి త్వరగా అర్థమైంది. నెక్స్ట్ ఎక్కడ యూజ్ చేస్తారు పైథాన్ని? ఏఐ, వెబ్ యాప్స్, గేమ్స్, ఆటోమేషన్, డేటా సైన్స్. ఈ డొమైన్స్లో వేటిలో అయినా సరే ఈజీగా మనం సెట్ అవ్వడానికి పైథాన్ అనేది యూజ్ అవుతుంది. రేపు ఫ్యూచర్ మొత్తం మనకి ఏఐ మీద డిపెండ్ అయి ఉంది అంటారు. సో మనం ఏఐని కంట్రోల్ చేయాలన్నా, ఏఐని ఇంకా డెవలప్ చేయాలన్నా సరే మనకి మెయిన్ లాంగ్వేజ్ ఏంటంటే పైథాన్. పైథాన్ని నేర్చుకుంటే వీటిలో ఏదైనా సరే మనకి ఏ డొమైన్ అయినా సరే ఈజీగా సెట్ అవుతుంది. ముందుగా చెప్పినట్టే పైథాన్ ఎందుకు సింపుల్, ఈజీ సింటాక్స్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జావా లాంగ్వేజ్ తీసుకుంటే మనం హలో అనే మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటే system.out.println ఏమైతే మెసేజ్ ప్రింట్ చేయాలనుకున్నామో అది ఇందులో డబుల్ కోట్స్లో ఇస్తాం. ఇది జావాకి. ఇది ఓన్లీ హలో మెసేజ్ ప్రింట్ చేయడానికి ఇంత లైన్ వచ్చింది. ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్ అంటే ఒక 1 or 2 లైన్స్ ఉండదు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. సో అంత కోడ్ రాసే బదులు మనకి 200 లైన్స్లో వచ్చే కోడ్ని పైథాన్లో 20 to 30 లైన్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ మెసేజ్కి ఇంత టైప్ చేసే బదులు ప్రింట్లో మీరు ఏదైతే మెసేజ్ ఇస్తారో అది మీకు అవుట్పుట్గా ప్రింట్ అవుతుంది, హలో. ఇలా మనం హండ్రెడ్స్ ఆఫ్ కోడ్స్ని రెడ్యూస్ చేయడానికి పైథాన్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మనం ఈరోజు చేయవలసిన టాస్క్ ఏంటంటే ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి పైథాన్ని ఇన్స్టాల్ చేసి, పైథాన్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దానికి ఒక పాత్ ఇచ్చి ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేశాక, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ టాస్క్ ఏంటంటే మీ నేమ్ని ప్రింట్ స్టేట్మెంట్లో మీ నేమ్ని ప్రింట్ చేయాలి. జస్ట్ ప్రింట్ మీ నేమ్ సంథింగ్, ఏమైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఇస్తే మీకు అవుట్పుట్ మీ నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఈరోజుదే ఇది ఫస్ట్ వీడియో కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ వరకే ఇచ్చాను. రేపటి నుంచి ఇంకా టాపిక్స్ని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.